హాయ్ హలో వెల్కమ్ టు ప్రియం కుకింగ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్స్ కచోరీ అండి. ఈ కచోరీలకు వేడి వేడి టీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ఈ కచోరీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, కచోరీ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిటికెడంత ఇంగువ, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉద్దిబాడలను వేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి ఇవన్నీ పచ్చి వాసన రాకుండా ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలండి. ఈ గార్లిక్ పేస్టు అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ పచ్చివాసన రాకుండా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ వేస్తున్నాను. ఇలా 2 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలండి. ఇవి కూడా ఇలా 2 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఇలా 2 మినిట్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు తురిమిన కొబ్బరి వేస్తున్నాను. ఈ కొబ్బరిని కూడా ఒక 5 మినిట్స్ పాటు వేగనివ్వాలండి. ఈ కొబ్బరిని కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి ఈ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు వేగనివ్వాలండి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కచోరీ అనేది. చాలా క్రిస్పీగా, చాలా ఈజీగా కూడా ఈ కచోరీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ పాటు ఈ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. అలాగే క్రంచీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ వేస్తున్నాను. తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వాము వేస్తున్నానండి. ఈ వాము అనేది డైరెక్ట్గా వేసుకోకూడదు. ఇలా చూపిస్తున్న విధంగా చేత్తో నిములుకొని వేసుకోవాలి. ఇలా వాము మొత్తం వేసిన తర్వాత అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేస్తూ చపాతీ పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలండి. వాటర్ మొత్తం అన్నీ ఒకటేసారి వేయకోకుండా కొన్ని కొన్ని వేస్తూ వీటిని చపాతీ పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలి. చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసి ఒకసారి ఇలా చేత్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఈ మైదా పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న కచోరీలాగా చేసుకోవాలి. ఇలా కొంచెం బాల్గా తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ బాల్గా తీసుకొని మైదాలో డిప్ చేస్తున్నానండి. మైదా పిండిలో ఇలా డిప్ చేసుకొని చేత్తో ఒకసారి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని చిన్న చిన్న పూరీలా రోల్ చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా చిన్న పూరీలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ని, వాటిని 2 టేబుల్ స్పూన్ పెట్టుకొని వీటిని ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కచోరీ అనేది చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా చూపిస్తున్న విధంగా వీటిని స్టఫింగ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా స్టఫింగ్ చేసుకొని ఇలా పైన ఉన్న పిండిని మొత్తం తీసేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా ట్విస్ట్ చేసుకొని ఇలా పిండిని మొత్తం తీసేసుకొని వీటిని కూడా కొంచెం మైదా వేసుకొని వీటిని కూడా కొంచెం రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేయడం మీకు ఇష్టం లేకపోతే చేత్తో అయినా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా మైదా వేసుకొని ఇలా చేత్తోనే స్ప్రెడ్ చేసుకున్నానండి ఫస్ట్. తర్వాత వీటిని కూడా కొంచెం అలా అని పెద్దగా ప్రెస్ చేయకూడదు, చిన్నగా ఒక 2 టైమ్స్ రోల్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా చిన్న పూరీలుగా కచోరీ అనేది ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇలానే అన్ని కచోరీలను తీసుకొని డీప్ ఫ్రై చేసుకోండి.
ఇంకొకటి చూపిస్తున్నాను. వీటిని కూడా ఒకసారి మైదాలో డిప్ చేసుకోవాలండి. ఇలా కొంచెం మైదాని తీసుకొని మైదా పిండిలో డిప్ చేసుకొని వీటిని కూడా చిన్న పూరీలా ఇలా చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ని 2 టేబుల్ స్పూన్ పెడుతున్నానండి. ఇలా 2 టేబుల్ స్పూన్ స్టఫింగ్ పెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా స్టఫింగ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలండి. ఇలా పిండిని మొత్తం బాగా ట్విస్ట్ చేసుకొని 2 టైమ్స్ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చేత్తో అన్న వీటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కచోరీలు వేసేస్తున్నాను. ఇది వేసిన వెంటనే టర్న్ చేయకూడదు. ఇలా వేసిన తర్వాత కొంచెం పొంగాలండి. ఇలా పొంగిన తర్వాత 2 సైడ్స్ హై ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఈ కచోరీలు అనేది డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక మనం వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కచోరీలన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే. ఇలా డీప్ ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే కచోరీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉందో ఈ కచోరీ అనేది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ కచోరీలోకి వేడి వేడి టీ సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కచోరీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.